హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నెస్టెడ్ లూప్స్ గురించి తెలుసుకుందాం. సింపుల్ గా చెప్పాలంటే ఒక లూప్ లోపల ఇంకొక లూప్ యూస్ చేసామనుకోండి, దాన్నే నెస్టెడ్ లూప్స్ అంటాం. మీకు నెస్టెడ్ లూప్స్ గురించి అర్థం అవ్వాలి అంటే ముందు లూప్స్ గురించి తెలిసి ఉండాలి. నేను ఆల్రెడీ లూప్స్ మీద వీడియోస్ ను అప్లోడ్ చేశాను. మీలో ఎవరైనా అవి తెలుసుకోవాలి అనుకుంటే లింక్స్ ని డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అవి చూడండి. సి ప్రోగ్రామింగ్ లో 3 లూప్స్ ఉన్నాయి కదా, వైల్, డూ వైల్, ఫర్. వీటిని ఒక లూప్ లోపల మళ్ళీ ఇంకొకటి యూస్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ స్టార్టింగ్ది చూడండి. వైల్ లూప్ లోపల మళ్ళీ ఇంకొక వైల్ లూప్ రాయొచ్చు. అలాగే డూ వైల్ లోపల ఇంకొక డూ వైల్ లూప్, అలాగే ఫర్ లూప్ లోపల ఇంకొక ఫర్ లూప్. ఇలా ఇస్తే దీన్నే నెస్టెడ్ లూప్స్ అంటాం. అలాగే ఫర్ లూప్ లోపల మనం ఫర్ లూపే రాయవసరం లేదు, వైల్ లూప్ కూడా రాయొచ్చు. అలాగే వైల్ లూప్ లోపల ఫర్ లూప్ కూడా రాయొచ్చు. అంటే ఒక లూప్ లోపల ఏదైనా ఇంకొకటి యూస్ చేయొచ్చు. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 అని ప్రింట్ చేద్దాం. ఇలా వరుసగా నెంబర్స్ ని ప్రింట్ చేయాలి అంటే లూప్స్ ని యూస్ చేస్తే చాలా ఈజీ అవుతుంది. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ జే అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం, తర్వాత ఫర్ లూప్ ఇస్తున్నా. వైల్ లూప్ కూడా యూస్ చేయొచ్చు. ఓకే, ఫర్ జే ఈక్వల్ టు 1, జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, జే ప్లస్ ప్లస్. తర్వాత ఈ ఫర్ లూప్ లోపల ప్రింట్ ఎఫ్ అని ఇచ్చి జే వాల్యూని ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. జే వాల్యూ ఫస్ట్ 1 ఉన్నప్పుడు ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అని. కరెక్టే కదా, లోపలికి వస్తుంది. ఈ ప్రింట్ ఎఫ్ ఎగ్జిక్యూట్ అయ్యి జే వాల్యూ ప్రింట్ అవుతుంది, అంటే 1 ప్రింట్ అవుతుంది. తర్వాత జే వాల్యూ ప్లస్ ప్లస్ అయ్యి 2 అవుతుంది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అని చెక్ చేసుకుంటుంది. కరెక్టే కదా, లోపలికి వస్తుంది. మళ్ళీ ఈ ప్రింట్ ఎఫ్ ఎగ్జిక్యూట్ అయ్యి ఈసారి జే వాల్యూ ఎంత ఉంటుంది, 2 ఉంది. సో 2 ప్రింట్ అవుతుంది. ఇలా 5 వరకు ప్రింట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే 1 2 3 4 5ని మళ్ళీ రిపీటెడ్గా ప్రింట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 టైమ్స్ ప్రింట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇందాక ఈ ప్రింట్ఎఫ్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఫర్ లూప్ యూస్ చేసాం. ఇప్పుడు ఈ ఫర్ లూప్ మొత్తానికి అవుట్పుట్ ఏమొచ్చింది, మనకి 1 2 3 4 5 అని వచ్చింది. ఇది మొత్తాన్ని ఇప్పుడు రిపీటెడ్గా మనం ఎగ్జిక్యూట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తామంటే ఇంకొక ఫర్ లూప్లో ఇస్తే సరిపోతుంది. ఐ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం. తర్వాత ఫర్ ఐ ఈక్వల్ టు 1, 3 టైమ్స్ ప్రింట్ చేయాలి కదా. సో ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, ఐ ప్లస్ ప్లస్ అని ఇస్తున్నాం. ఎన్నిసార్లు రిపీట్ చేయాలో అంత నెంబర్ అనమాట. ఇక్కడ కండిషన్ దగ్గర 1 నుంచి 3 వరకు అని ఇస్తున్నాం కదా. సో 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ లూప్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఫర్ లూప్ మొత్తాన్ని ఈ ఫర్ లూప్ లోపల ఇస్తాం. ఒకసారి అవుట్పుట్ చూద్దాం, అప్పుడు మీకు ఏం జరుగుతుందో చెప్తాను. చూడండి, 1 నుంచి 5 వరకు ప్రింట్ అయినాయి, మళ్ళీ 1 నుంచి 5 వరకు ప్రింట్ అయినాయి, మళ్ళీ 1 నుంచి 5 వరకు ప్రింట్ అయినాయి. ఇలా రాలేదు, కానీ ప్రస్తుతం అయితే 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయితే అయినాయి కదా. ఎందుకని, ఇక్కడ మనం ఈ ఫర్ లూప్లో 1 అని ఇచ్చాం కదా. అప్పుడు కండిషన్ ట్రూ అవుతుంది. లోపలికి వచ్చి ఈ ఫర్ లూప్ మొత్తం 1 నుంచి 5 వరకు కూడా జరుగుతుంది 5 టైమ్స్. అందుకే 1 నుంచి 5 వరకు ప్రింట్ అయినాయి. తర్వాత ఐ వాల్యూ 2 అవుతుంది. ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అని. కరెక్టే కదా, లోపలికి వస్తుంది. మళ్ళీ ఈ ఫర్ లూప్ జే వాల్యూ 1 నుంచి 5 వరకు మళ్ళీ 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకని సెకండ్ టైం 1 నుంచి 5 వరకు వచ్చినాయి. తర్వాత ఐ వాల్యూ 3 అవుతుంది. అప్పుడు కూడా కండిషన్ ట్రూ అవుతుంది. మళ్ళీ ఇది 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మీరు మెయిన్గా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఈ బయట ఇచ్చిన లూప్ ఒక్కసారి ఎగ్జిక్యూట్ అయ్యేసరికి ఈ లోపల ఇచ్చిన లూప్ 1 నుంచి 5 వరకు కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు 1 నుంచి 5 వరకు ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి. మళ్ళీ 1 నుంచి 5 వరకు ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి. దానికోసం ఇక్కడ ఈ జే లూప్ ఉంది కదా, ఇది 1 నుంచి 5 వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది ఒక్కసారి లోపలికి వచ్చినప్పుడు. సో 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయిపోయాక ప్రింట్ ఎఫ్ అని ఇచ్చి \n అని ఇస్తాం. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. చూడండి, 1 నుంచి 5 వరకు ఎగ్జిక్యూట్ అయ్యాక అప్పుడు ఈ \n అనేది జరుగుతుంది, నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. మళ్ళీ సెకండ్ టైం ఐ వాల్యూ 2 అయినప్పుడు లోపలికి వస్తుంది కదా. మళ్ళీ 1 నుంచి 5 వరకు ప్రింట్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. తర్వాత ఐ వాల్యూ 3 అయినప్పుడు మళ్ళీ వస్తుంది. ఇక్కడ మళ్ళీ 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యి 1 నుంచి 5 వరకు ప్రింట్ అవుతాయి, మళ్ళీ నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. తర్వాత ఐ వాల్యూ 4 అయినప్పుడు 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అని చెక్ చేసుకుంటుంది. కాదు కదా, కండిషన్ ఫాల్స్ అయింది. సో ఈ లూప్లో నుంచి కూడా బయటకు వచ్చేస్తుంది. ఇంకా ప్రోగ్రామ్ అయిపోతుంది అనమాట. ఇలా ఒక లూప్ లోపల ఇంకొక లూప్ని యూస్ చేయొచ్చు. ఓకే, అలాగే ఒక్కసారే కాదు, మళ్ళీ ఈ ఫర్ లూప్ లోపల ఇంకొక ఫర్ లూప్ కూడా ఇవ్వచ్చు. మన ప్రోగ్రామ్ అవసరాన్ని బట్టి ఒక లూప్ లోపల ఇంకొక లూప్ని రాసుకోవచ్చు. ఓకే, మీకు నెస్టెడ్ లూప్స్ గురించి ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను.
మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో తెలియచేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్లో అడగండి. థ్యాంక్ యూ.